హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చండీగఢ్లో ఉన్నామండి. ఈ చండీగఢ్లో సంవత్సరం పొడవునా ఏవో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. మీకు ఈ వీడియో ద్వారా ప్రతి సంవత్సరం నవంబర్లో జరిగే చండీగఢ్ కార్నివాల్ని చూపించబోతున్నాను. ఈ కార్నివాల్ చండీగఢ్ సెక్టర్ 10లోని లీజర్ వ్యాలీ గార్డెన్లో జరుగుతుందండి. ఇది నవంబర్ 14 నుండి 16 వరకు జరుగుతుంది. ఇది మొదటి రోజు. కార్నివాల్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ కార్నివాల్లో రకరకాల ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, డే కల్చరల్ ప్రోగ్రామ్స్, రకరకాల షాపింగ్స్, చిన్నపిల్లల కోసం అమ్యూజ్మెంట్ పార్క్, అలాగే మెగా మ్యూజికల్ నైట్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి ఇందులో. ఇప్పుడు మీరు చూస్తుంది డే మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అండి. వీళ్ళు రకరకాల స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. లోకల్గాను బయట స్టేట్ నుంచి కూడా వస్తారు వీళ్ళు. ఇది పంజాబ్ కల్చర్కి సంబంధించిన డ్యాన్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది హిమాచల్ కల్చర్కి సంబంధించింది. వీళ్ళు రాజస్థాన్ నుండి వచ్చారండి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి. ఈ చండీగఢ్ కార్నివాల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు రకరకాల షాప్స్ని చూడొచ్చు. అదేవిధంగా హ్యాండ్క్రాఫ్ట్కి సంబంధించిన స్టాల్స్ని కూడా చూడొచ్చండి. ఆల్మోస్ట్ ఇక్కడ తక్కువ ధరకే మనకి ఐటమ్స్ లభిస్తాయి. ఈ కార్నివాల్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి. సో ఇంకా షాప్స్ వీళ్ళు పెడుతున్నారు. ఇంకా టైం పడుతుందండి. దీనికి రష్ చాలా ఉంటుందండి ఈ పూర్తిగా షాప్స్ ఓపెన్ అయిన తర్వాత. ఇక్కడ మట్టితో బొమ్మలు చేస్తున్నారు ఈవిడ. ఈ కార్నివాల్లో చండీగఢ్ లలిత కళా అకాడమీ వాళ్ళు ఆర్ట్ వర్క్ షాప్ను కూడా నిర్వహిస్తున్నారండి. దీనిలో పెయింటింగ్ అలాగే ఫోటోగ్రఫీకి సంబంధించిన కాంపిటీషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి, చాలామంది పెయింటింగ్స్ వేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చిత్రకారులు ఇక్కడికి వస్తారండి పెయింటింగ్స్ వేయడానికి. ఇక్కడ మెయిన్ కార్నివాల్ వచ్చేసి రాత్రిపూట అండి. ఈ ప్రదేశం అంతా రాత్రిపూట చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం అంతా లైటింగ్స్ తోటి ఇక్కడున్న షాప్స్ అన్నీ చాలా బాగుంటాయి. పదండి ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఇక్కడ రకరకాల ఫుడ్ స్టాల్స్ని కూడా అందుబాటులో ఉంచారండి. భోజన ప్రియులకి ఈ కార్నివాల్ తప్పకుండా నచ్చుతుంది. రకరకాల రుచులు మనకి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఇది అమ్యూజ్మెంట్ పార్క్. చిన్నపిల్లల కోసం అలాగే పెద్దవాళ్ళ కోసం కూడా రకరకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. చిన్నపిల్లలు తప్పకుండా ఇష్టపడతారు ఈ కార్నివాల్ని. ఈ కార్నివాల్కి మెయిన్ అట్రాక్షన్ అండి, ఇద్దరు పెద్ద సింగర్స్తో మ్యూజికల్ నైట్ వేరువేరుగా కండక్ట్ చేస్తున్నారు. ఒకరు బాలీవుడ్ సింగర్ అనేటువంటి అభిజిత్ భట్టాచార్య, రెండవ సింగరు పంజాబీ సింగర్ అండి, అలాగే యాక్టర్ కూడా హర్భజన్ మాన్. ఇద్దరు పెద్ద సింగర్సే. ఇప్పుడు మీరు చూస్తుంది పంజాబ్ సింగర్ అయినటువంటి హర్భజన్ మాన్కి సంబంధించిన షో అండి ఇది.
పదండి ఒకసారి మీకు మార్నింగ్ టైంలో చూపించిన ప్రదేశాలనే ఈ రాత్రి ఏ విధంగా ఉందో చూపిస్తాను. మొత్తం అంతా లైట్స్ తోటి ఉంటుంది. మీరు చండీగఢ్‌లో ఏ ప్రోగ్రామ్ చూసుకున్నా కంపల్సరీ ఇటువంటి డాల్స్ కనిపిస్తాయండి. ఈ డాల్స్ లేకుండా ఏ ప్రోగ్రామ్ ఉండదు చండీగఢ్‌లో. టెంపరరీ టాటూస్‌కి సంబంధించిన స్టాల్స్ అండి. అలాగే పెయింటింగ్‌కి సంబంధించిన స్టాల్స్ ఇవి ఫేస్ మీద వేస్తారు. ఈ వెహికల్స్‌ని చూస్తున్నారు కదండీ! లోకల్‌గా ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ తయారు చేసినవి. చిన్నపిల్లల కోసమని ట్రిప్‌కి రూ. 20-50 తీసుకుంటారు వీళ్ళు. ఈ ఈవెంట్ కోసం దగ్గర దగ్గర 2200 మంది పోలీస్ ఫోర్స్‌ని వినియోగించుకుంటున్నారండి. ఈ కార్నివాల్ జరుగుతున్న ప్రదేశంలోని, అలాగే ఈ కార్నివాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ పోలీసులని వినియోగిస్తున్నారా? నవంబర్ 10 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత చండీగఢ్‌లో సెక్యూరిటీని బాగా పెంచారండి. నిజంగా ఇది అందరూ ఖండించాల్సిన విషయం అండి. ఈ పోలీసులు కానీ, సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ లేకపోతే ఇంకా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. చూడ్డానికి చాలామంది వచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తుంది 15th డేట్ అండి, సాటర్డే నైట్. షాప్స్ అన్నీ చాలా రష్గా ఉన్నాయి, స్టాల్స్ అన్నీ. ఇప్పుడు మనం అమ్యూజ్మెంట్ పార్క్లోకి వెళ్తున్నామండి. రాత్రి ఈ విధంగా ఉంది. మనం ఇందాక మార్నింగ్ టైం చూసాం కదండి. ఈ వీడియోలో ఈ కార్నివాల్‌కి సంబంధించిన హర్భజన్ మాన్‌కి సంబంధించిన మ్యూజికల్ నైట్ మాత్రమే చూపించగలుగుతున్నానండి. అభిజిత్ భట్టాచార్యకి సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈ వీడియోలో లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది సింగర్ హర్భజన్ మాన్‌కి సంబంధించిన మ్యూజికల్ నైట్ అండి. ఈయన పంజాబ్ సింగర్. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఈయన యాక్ట్ చేశారు. ఇదే కదండి ఈ యాంత్రిక జీవనంలో కొద్ది సమయమైనా ఆనందంగా, ఉత్సాహంగా గడపడం అంటే.
ਫੁਲਕਾਰੀ ਹਾਕਾ ਕਰ ਵਜੀਆਂ ਓਏ ਝਟਕ ਦਾ ਫੁਲਕਾਰੀ ਹਾਕਾ ਕਰ ਵਜੀਆਂ ਓਏ ਝਟਕ ਦਾ ਫੁਲਕਾਰੀ ਹਾਕਾ ਕਰ ਵਜੀਆਂ ਹੁਣ ਤਾਂ ਆਪਣੇ ਵੇਲੇ ਸਾਰਾ ਪਿੰਡ ਸ਼ਰਾਬੀ ਹੁੰਦਾ ਏ ਨਾਗਲ ਵਿਆਹੇ ਸੁਣੋ ਨਾਗਲ ਕੁਆਰੇ ਸੁਣੋ ਨਾਗਲ ਵਿਆਹੇ ਸੁਣੋ ਨਾਗਲ ਕੁਆਰੇ ਸੁਣੋ ਹੁਣ ਤਾਂ ਸ਼ਾਮ ਗਲੀ ਤੋਂ ਪਿੰਡਾਂ ਵਿੱਚ ਲਲਕਾਰੇ ਸੁਣਦੇ ਹੁਣ ਤਾਂ ਸ਼ਾਮ ਗਲੀ ਤੋਂ ਪਿੰਡਾਂ ਵਿੱਚ ਲਲਕਾਰੇ ਸੁਣਦੇ ਹੁਣ ਤਾਂ ਸ਼ਾਮ ਗਲੀ ਤੋਂ ਪਿੰਡਾਂ ਵਿੱਚ ਲਲਕਾਰੇ ਸੁਣਦੇ ਹੁਣ ਤਾਂ ਸ਼ਾਮ ਗਲੀ ਤੋਂ ਪਿੰਡਾਂ ਵਿੱਚ ਲਲਕਾਰੇ ਸੁਣਦੇ ਕੱਟੇ ਦੀਆਂ ਤਾਰਾਂ ਤੇ ਪਹਿਲਾਂ ਮੇਰੀ ਜਵਾਨੀ ਕੱਢਦੀ ਸੀ ਕੱਟੇ ਦੀਆਂ ਤਾਰਾਂ ਤੇ ਸਾਡੇ ਉੱਤੇ ਉਹ ਮਰਦੀ ਕਿ ਉਹ ਮੈਨੂੰ ਪਿਆਰ ਕਰਦੀ ਹੈ ਸਾਡੇ ਉੱਤੇ ਉਹ ਮਰਦੀ ਹੈ ఇదండి ఈ చండీగఢ్ కార్నివాల్కి సంబంధించిన వీడియో. ఇక్కడితో ఈ వీడియో నేను మిగుద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ కార్నివాల్ ఎలా అనిపించిందండి? ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.